అందరికీ నమస్తే అండి. చేపల పులుసు రుచి ఒకసారి చూస్తే అస్సలు వదిలిపెట్టనమాట. చాలా బావుంది. ఈరోజు మార్నింగే రెడీ చేశాననమాట. ఈవినింగ్ వచ్చేసి అప్‌లోడ్ చేశానండి కర్రీ. చాలా అంటే చాలా బావుందనమాట. మా మమ్మీ ప్రిపేర్ చేశారు. సో, ఈ చేప వచ్చేసి ఒక ఫుల్ చేపని పెద్దది కేజీన్నర ఇలా పట్టిందనమాట. దీనికి ఎగ్స్ కూడా ఉన్నాయి. సో, ఈ సీజన్‌లో చేపలు ఎగ్స్ గుడ్లు పెడతాయి అంటారు కదండీ! సో, అలా చేప దాని గుడ్లనమాట. నేను ఫస్ట్ టైమ్ అనమాట చేపకి ఇంత పెద్ద గుడ్లు చూడడం. నేనెప్పుడు చూడలేదు ఇప్పటికొచ్చి. సనా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా! చిన్నదుంటుంది. సో, ఇంత పెద్ద గుడ్లు నేనెప్పుడు చూడలేదనమాట. చాలా ఫ్రెష్‌గా ఉందండి ఫిష్ అయితే మాత్రం. సో, ఈ పులుసు కూడా చాలా మంచిగా టేస్టీగా వచ్చిందండి. మా అమ్మ పెట్టారనమాట. సో, ఈ రెసిపీ అయితే ఒకసారి చూసేయండి. చాలా బావుంది. ఫస్ట్ వచ్చేసి మన అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట. ఇక్కడొచ్చేసి పొడనమాట. నేను వచ్చేసి ధనియాలు, మిరియాలు దంచిన పొడండి అది. సో, పొడి కూడా ఒక స్పూన్ వేసుకున్నాను. మీరు ధనియాలు నార్మల్ ధనియాలైనా పొడి లేకుండా నార్మల్ ధనియాలున్నా వేసుకున్న బానే ఉంటుంది. ఇందులో వచ్చేసి ఇంకా ఒక చిన్న స్పూన్ వచ్చేసి ఆవాలు కూడా వేసుకొని బాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను పొయ్యి మీద తయారు చేస్తున్నానండి చాలా రోజుల తర్వాత. కడాయి పెట్టుకొని కొద్దిగా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇంకా లవంగాలు కూడా ఒక 5, 6 వేసుకోండి. వచ్చేసి మనం గ్రైండ్ చేయట్లేదనమాట. ఇలా పచ్చివి వేసుకుంటున్నాము. అలా చేయడం వల్ల మరి ఎక్కువ ఘాటు అనిపించదు. మంచి కూరకు మంచి రుచి వస్తుందండి. ట్రై చేయండి ఒకసారి. సో, ఈ కర్రీ తెల్లవారే రెడీ చేయటం వల్ల వచ్చేసి సన్‌లైట్ సరిగ్గా అంతగా ఫోకస్ అవ్వట్లేదండి. నేనైతే ప్రెజెంట్ బాగానే కనిపిస్తుందనుకుంటున్నాను. సో, ఇప్పుడొచ్చేసి అవి మసాలా కొద్దిగా వేగగానే పచ్చిమిర్చి అండి. ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి, ఒక పెద్ద ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకున్నాననమాట. త్వరగానే ఫ్రై అయిపోతుందండి పొయ్యి మీద. సో, ఇప్పుడొచ్చేసి ఒక గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు వచ్చేసి కొత్తిమీర అనమాట. ఈ 2 ఎక్కువగా వేసుకుంటే చేపల కర్రీలోకి చాలా బావుంటుంది. చేపల పులుసు టేస్ట్ అంతా కరివేపాకు, ఇంకా కొత్తిమీర స్మెల్ బాగా వస్తుందనమాట. మనం ఫ్రై చేసుకునేటప్పుడు బావుంటుంది కూడా. సో, ఇప్పుడు కొద్దిగా ఫ్రై అవ్వగానే కొద్దిగా పచ్చివాసన పోగానే మనం వచ్చేసి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఉల్లిపాయ మొత్తం అల్లము అవన్నీ కలిపి ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలనమాట. ఇందులో నూనె అనేది కొద్దిగా ఎక్కువే పడుతుందండి. ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే ఆ టేస్ట్ ఉంటుందనమాట. ఈ చేపల పులుసుకొచ్చేసి మనం ఏ చేప అయినా ఈ విధంగా పులుసు పెట్టుకుంటే మంచి రుచిగా ఉంటుంది. సో, ఇదైతే ఒక 2, 3 నిమిషాలైతే బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి చుట్టూ ఆయిల్ అనేది ఇలా తేలేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్లు కారం వేసుకున్నానండి. ఒక 2 స్పూన్లు వచ్చేసి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకున్నాననమాట. ఇంక ఇవేనండి మసాలా పొడులు. ఇంక ఈ టైంలో ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ధనియాలు, జీలకర్ర వేసుకున్నాం కదండీ! అవి సరిపోతాయనమాట. ఎక్కువ ఘాటుగా ఉండకుండా మంచి పులుసు బావుంటుందనమాట. చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఒకసారి రెడీ చేసుకొని ట్రై చేయండి. ఇదొచ్చేసి ఈ కారం, ఉప్పు కూడా బాగా పట్టేట్టు బాగా ఫ్రై చేసుకోవాలనమాట ఒక నిమిషం పాటు. సో, చూడండి మంచిగా స్మెల్ అంతా పోయిందనమాట. బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడొచ్చేసి మనం ఒక 2 టమోటాలు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు 2 పిసికేసి మొత్తం అందులో రసం తీసుకోవాలనమాట. టమాటో వచ్చేసి ముక్కలుగా వేయట్లేదు. ఆ రసం మాత్రం వేస్తున్నామనమాట. నాటు టమాటో రసం చాలా బావుంటుందండి. ట్రై చేయండి ఒకసారి. సో, మీకు ఎంత పులుసైతే కావాలనుకుంటున్నారో అంత పులుసు వరకు మనం ఆ రసం అనేది వేసుకోవాలనమాట. నేనైతే 2 పెద్ద టమోటా, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనమాట. 2 కలిపి ఆ వాటర్ తీసి వేసుకున్నానండి. సో, 2 లోటాలైతే వేసుకున్నాననమాట వాటర్ వచ్చేసి. మనం ఫిష్ కూడా అందులో ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి. పులుసుగా చాలా బావుంటుందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలైతే నేను మూత పెట్టి ఉంచగానే ఇలా మొత్తం ఆ రసం అంతా బాగా ఉడికిందండి. ఆ మసాలాలో పులుసు మొత్తం మంచిగా టేస్ట్, ఆ స్మెల్ చాలా మంచిగా వచ్చింది నాకైతే మాత్రం. సో, ఇప్పుడు వచ్చేసి చేపలనేది వేసేసుకోవాలండి. చేప ముక్కలన్నీ అన్నీ వేసేసుకోవాలి మెల్లిమెల్లిగా. సో, చూడండి ఆ బుర్ర ఎంత పెద్దదో ఉందండి. చేప నేమ్ వచ్చేసి నాకు గుర్తులేదు. కానీ చాలా మంచి టేస్ట్ అయితే వచ్చిందనమాట చేప అండి. చాలా ఫ్రెష్‌గా వచ్చిందనమాట మార్నింగే. సో, చూడండి ఎగ్స్ మాత్రం లాస్ట్‌లో అలా పైన వేసేసుకోవాలనమాట. ఇప్పుడు వేసిన వెంటనే కలపకుండా మూత పెట్టేసుకొని అలా మనం ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఉడికించేసుకుంటే మనకు సరిపోతుంది. ముక్కలైతే కదపాల్సిన అవసరం లేదనమాట. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అలా ఉంచుకొని చూసేస్తే చాలా ఉడికేసి చాలా నీట్‌గా ఆ మసాలా గాని, ఆ పులుపు గాని అంతా ముక్కలకు పట్టి చాలా మంచిగా ఉంటాయనమాట. ముక్కలు కూడా తినడానికి టేస్ట్‌గా ఉంటాయి. మనం ముక్కలనేది కలపాల్సిన అవసరం లేదనమాట. మీకోసమైతే ఒక ముక్క తీసి మీకు చూపిస్తాను చూడండి. లాస్ట్‌లో కొత్తిమీర అయితే వేసుకున్నాను. తప్పకుండా వేసుకోండి మంచి స్మెల్. దయచేసి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, హైప్ కూడా చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకసారి రెసిపీ రెడీ చేసుకొని ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి.